ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి వినూత్న కార్యక్రమాలు దేశ ఆర్థిక వృద్ధి రేటును కొనసాగించగలవని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఈ వినూత్న కార్యక్రమాల్లో పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీలు సానుకూల దృక్పథంతో పాలు పంచుకోవాలని సూచించారు. భారత్ యువత అధికంగా ఉన్న దేశమని, ఈ అనుకూల పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఏడాది భారీగా విద్యార్థులు ఉద్యోగ విపణిలోకి వస్తున్నారని, వీరికి ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మండలి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడారు. ఎఫ్టాప్సీ 100 సంవత్సరాల ప్రయాణాన్ని తెలియజేసే శతక్ ప్రగతి చిత్రాన్ని రాష్ట్రపతి విడుదల చేశారు. కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎల్ఎన్ నరసింహన్ గౌరవ అతిథిగా విచ్చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మొహమ్మద్ అలీ హాజరయ్యారు. 1917లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరుతో కొద్దిమంది పారిశ్రామికవేత్తలు ఎఫ్టాప్సీని ప్రారంభించారని, ఏ రోజు ప్రారంభమైందో రికార్డులు లేనందున దేశ ప్రథమ పౌరుడు ఎఫ్టాప్సీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించిన డిసెంబర్ 23నే ఇక ఎటాప్సీ ఆవిర్భావం దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించామని ఎటాప్సీ అధ్యక్షుడు రవీంద్ర మోదీ తెలిపారు. ఎఫ్టాప్సీ శతాబ్ది ఉత్సవాల కమిటీ చైర్మన్ అనిల్ రెడ్డి వెన్నెం, సీనియర్ ఉపాధ్యక్షుడు గౌర శ్రీనివాస్, ఎఫ్టాప్సీ సభ్యులు, వివిధ దేశాల కాన్సులేట్ ప్రతినిధులు హాజరయ్యారు. Like and subscribe Eagle Media Works.